పాండురాజా, నీవు చేసిన ఈ అపచారానికి ఫలితం అనుభవించక తప్పదు. నీవు ఎప్పుడైతే కామంతో స్త్రీని స్పృశిస్తావో ఆ క్షణమే నీ ప్రాణాలు పోతాయి. మహాభారతం 12వ ఎపిసోడ్ గురించి ఇలా తెలుసుకుందాం. దానికంటే ముందు 11వ ఎపిసోడ్లో ఏమైందని చిన్నగా ఒక్క ముచ్చట్లా చెప్తా. కుంతీదేవిని అత్తగారింటికి దొరికొస్తారు కదా, ఇక ఏమంటారు, శావదీసుడు, భరద్దీసుడు అంటారు, జులూస్ దీస్ అంటారు, ఏదంటే అది. ఆమెనైతే ఎదుర్కొని వస్తారు. ఇక కర్ణుడు ఎదురవుతాడు. కర్ణుడిని వాళ్ళ నాయన ఆపుతాడు. ఎందుకు ఆపిండు, ఏం కథ అన్నది అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. కుంతీదేవి ఇంటికి వస్తుంది, గాంధార ఆరతిస్తుంది. అంతా అయినాక రాత్రికి మొదటి రాత్రి పెట్టగానే పాండురాజుకు యుద్ధం పడుతుంది. ఆయన యుద్ధానికి పోతాడా పోందా అన్నది మీరు ముంగటి ఎపిసోడ్లో చూసి తెలుసుకోరి. ఇక పోయినాక కుంతీదేవి పాండురాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆడికెళ్ళి కంటిన్యూషన్ ఇది. ఇక ఏమవుతుంది అంటే 12వ ఎపిసోడ్లో ఆ గంటల సప్పుడిని కుంతీదేవి ఉరుకుతుంది. ఇక మళ్ళీ గంటల సప్పుడు అవుతుంది కదా. ఇక రాజ్యసభకి వెనకనే గాంధారి ఉడకబోతుంది. ఇక సభలందరూ ఎదురు చూస్తారు, ఏం ముచ్చట తెచ్చిర్రా, మళ్ళేం కథనా అని. విదురుడు మంత్రి కదా, ఉత్తరాలైనా అప్పట్లో ముచ్చట తెలుసుకోవాలంటే ఫోన్లా సెల్ ఫోన్ లేవైనా ల్యాండ్ లైన్లు కూడా లేవు. ఆయనతో విదురుడికి ఇట్లా చెప్తాడు, ఆ ఉత్తరం చదివి, మంచి ముచ్చట రాజమాత, మన పాండురాజు యుద్ధంలా గెలిచిండు అని చెప్తాడు. అందరు సంతోషపడతారు. రాజమాత అంటే, నాకు తెలుసు పాండు తొలుత యుద్ధంలోనే గెలుస్తాడని. పాండు కష్టపడి ఏ డౌట్ లేకుండా సామ్రాట్ అనిపించుకుంటాడు. రాజ్యంలో మొత్తం సప్పుడుతో శావది యూరి, జులూస్ యూరి అని చెప్తుంది రాజమాత. ఇక గాంధార్ అంటది, నీ జీవితం ఇక సంతోషంగా ఉంటది కుంతి. పెళ్ళైన తొలుత రాత్రి మొగనికి దూరం అయితే ఆ పెళ్ళాము ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అని చెప్తుంది. కుంతిదేవి అంటది, ఇక నాకు ఆ బాధ లేదక్క, సింహాసనమే రాజుకు మొదలు బాధ్యత అంటారు కదా, నాది 2వ స్థానమైనా అది కూడా నా బాధ్యతనే అనుకుంటే నేను రాని లెక్క. గట్ల అనక్కుంతి మొగుని ధ్యాస పెళ్ళం మీద లేకపోతే ఆ జీవితము నరకం అవుతుంది. దేవునితోటి నీ మొగుడి జీవితంలో నీకు మొదటి స్థానమే దొరికింది, నువ్వు సంతోషపడు అని గాంధారి అంటది. మళ్ళా మీరు తయారు చేసే టైం వచ్చింది రాని అని చెప్తుంది గాంధారి. ఇక దాసిని పిలుస్తుంది గాంధారి. పిలిచి ఇట్లా చెప్తుంది, ఇగో నువ్వు మీ వాళ్ళు పోయి అందరు పోయి మహారాజు రూమును జబర్దస్త్ తయారు చేయరు అని చెప్తుంది. మళ్ళా గంటల సప్పుడిన పడుతుంది. రాజ్యంలో అందరు బీరిపోతారు. ఇక సత్యవతి అంటది, అగో మనకు గెలిచిన ముచ్చట తెలివనే తెలిసే మళ్ళా సప్పుడు కాబట్టి ఎందుకు, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ముచ్చట ఉంటుంది అని అంటది. ఇక ఒక సైనికుడు వస్తాడు ఉత్తరం పట్టుకొని, తెచ్చి విదురుడు కదా మంత్రి, విదురునికి ఇస్తాడు. విదురుడు దాన్ని తీసి ఇక ఏమని చెప్తాడంటే, చదువుడు మొదలు పెడతాడు. ఇక పెట్టంగానే అంతట్లకి ఆయనతో భీష్ముడు అడుగుతాడు, విదురా ఏమన్నా ఆపద ముచ్చటనా అని అడుగుతాడు. లేదే పెద్దబాబు, వచ్చింది ఆపచన ముచ్చట కాదు కానీ అని చెప్తుంటాడు. కుంతి అడుగుతుంది గిట్లా, మరి ముచ్చట ఏందో చెప్పు మా మంత్రి, జల్దీ చెప్పు అని అంటది. ఇక విదురుడు చెప్తాడు, ముచ్చట ఏందంటే పాండురాజు మద్రిరాజుకు సాయం చేసిండు కదా, మళ్ళా పెద్ద మాయబంధం నుంచి బయట పడేసిండట. మరి గింత ఇబ్బందులలోకి వెళ్ళి బయట పడేసిండు కదా, ఇక అందుకే మస్తు బతిల్లాడినట్టుండు. ఎట్లా అంటే మన పాండురాజు అద్దనకుంటా ఇక అని చెప్తా ఉంటాడు విదురుడు. విదురుడు అందరినీ సంజాయిస్తా ఉంటాడు. ఇక చెప్పుకుంటా. ఇక రాజమాత బెదిరిస్తుంది గిట్లా, విదురా సక్క చెప్పు, ఏం ముచ్చట్నో నానబెట్టకు నువ్వు అని అంటది. ఇక విదురుడు చెప్తాడు గిట్లా, రాజమాత మద్రిరాజు మన పాండురాజు అల్లుంగా చేసుకుండట. పాండురాజు ఆయన 2 పెళ్ళంతో ఈడికి వస్తుండు. రాజమాత గదే ముచ్చటిలో రాసింది అని చెప్తాడు. ఇక అందరు అట్లే బీరిపోతారు. ఇక కుంతి అంటది, పాండురాజు ఆయన కొత్త పెళ్ళానికి ఎదుర్కొనేందుకు అన్ని తయారు చేయరి అని చెప్తుంది. ఇక కుంతి ఆమె రూమ్ లో కూర్చొని ఆలోచనలో పడుతుంది. ఇక వాళ్ళ దోస్తు చెప్పిన ముచ్చట గిట్లా గిట్లా చూసుకుంటే చేతులకు నల్లదారం ఉంటది కదా, ఆ దారం అదికి వస్తుంది. గదే కర్ణుని గురించి. ఆయనతో మళ్ళా నల్లదారం గట్టిగా కట్టుకుంటది కుంతి. ఇక పాండురాజు వస్తాడు ఇంటికి, అందరుగా ఇంట్లో నిలబడతారు. ఇక కుంతి ఆరతి పళ్ళం పట్టుకొని ఎదురుగా నిలబడుతుంది. పాండురాజు ఆయన 2వ పెళ్ళం మద్రి వస్తారు ఇక మీదికి. ఇక ఇంట్లోకి రాగానే ఆరతి ఇస్తుంది, బొట్టు పెడుతుంది ఇద్దరికి. ఇచ్చి గిట్లా అంటది, పాండు మహారాజు 2వ పెళ్ళానికి స్వాగతం అని అంటది. ఇక అంబాలిక ఉన్నది కదా, వాళ్ళ అత్తలు ఇద్దరు, పెద్దత్త చిన్నత్త. అంబాలిక వాళ్ళ అక్క అంబికతోటి గిట్లా అంటది, చూసినవా అక్క కుంతి ఎంత ఏడుస్తుందో ఎంత బాధపడుతుందో అని అనుకుంటుంది. కానీ కుంతి పాండురాజు కారతి ఇచ్చింది మాదిరిని సొంత చెల్లి అనుకుంటుంది చూడు అని అంటది. ఇక అంబాలిక అంటది, కాలిన పుండును బట్టతోటి కప్పుతాం, గట్లే మాటలేనక మనసులా మస్తు బాధ ఉంటది, అది నీకు లేదని ఎట్లా అనుకుంటావు, ఉండొచ్చు కదా అని ఆమె చెప్తుంది అలా చెల్లెకు. కాదంబిక, ఇదంతా మంచి ముచ్చట్నే,
అని అంబాలిక అంటది. నీ కండ్ల మీద నీకు అంత నమ్మకం ఉన్నది, నాకు లేదు చెల్లే అని అంబిక అంటది. నా కొడుకుని చూసి నేను పసిగట్టిన, నేను ఈ కండ్లకు మొత్తం మన ప్రపంచమే అని అనుకున్నా, కానీ అది కాదు, కన్ను లేకుండా కూడా ప్రపంచం ఉంటదని నా కొడుకుని చూస్తే తెలిసింది అని అంబిక అంటది. ఇక పాండురాజు పోయి అన్న కాలు మొక్కుతాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది పాండు అని ధృతరాష్ట్రుడు అంటాడు. నాకు కూడా మస్తు గర్వంగా ఉందన్న, నా గెలుపు గురించి ఒక్క ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి ఇయ్యాలటి దాకా నేను ఒక్క యోధున్నే చూసిన, ఆయన ఇయ్యాలటి దాకా కూడా ఒక్క ఓటమిని కూడా చూడలేడు. ఆయన ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు ఆయన గెలుపుకే దారంటాడు. మస్తు బలము తెలివితోటి అన్ని కష్టాలను దాటుకుంటా ఆయన మస్తు మహా మనిషి అనిపించుకుండు. నేను యుద్ధంలా వేసిన ప్రతి అడుగులా యోధుడి నుంచే తెలివిని పొందిన, ఆయననే ఆదర్శంగా తీసుకున్నా, ఆయన వల్లనే నాకు గెలుపు దక్కింది. అసొంటి యోధుడు నా జీవితానికే గురువు, ఆయననే మా పెద్దన్న ధృతరాష్ట్రుడు అని పాండురాజు అంటాడు. ఇక ధృతరాష్ట్రుడు పాండు అని అట్లే బీరిపోతాడు, బాధపడతాడు అన్నట్టు. అన్న ఇది నిజంగానే నీ గెలిపేనే అన్న అని పాండురాజు అంటాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు దగ్గర తీసుకుంటాడు. అది చూసి శకుని అంటాడు, దీన్నే అంటారు నోటితోటి మాట్లాడి నొసలతోటి ఎకిరిచ్చుడని అని అంటాడు. ఆయనతో అది భీష్ముడు వింటాడు. పాండురాజు మాదిరి భీష్ముని రాజమాత దీవెనలు తీసుకుంటారు. మస్తు తెలివి చూపించినావు పాండు అని భీష్ముడు అంటాడు. నిన్ను చూసి మస్తు గర్వంగా ఉంది పాండు, కానీ నువ్వు యుద్ధంలా అలసిపోయి ఉంటావు పాండు అని సత్యవతి అంటది. యుద్ధంలో వచ్చే అలసట సుఖంగానే ఉంటది రాజమాత అని భీష్ముడు చెప్తాడు. కాదు పాండు, నీ గెలుపు సుఖంగా మారాలంటే అలసిపోయిన నీ పెయ్యి ఒరగాలే జరసేపు, నువ్వు కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. నీ ఇద్దరు పిల్లలతోటి కలిసి ఎటన్నా మంచి జాగకు వర్రి, కొన్ని వద్దులు ఏదన్నా మంచి అడవికి వర్రి జల్దీ అని సత్యవతి అంటది. కానీ రాజమాత అని పాండురాజు అంటుండగానే, పాండు ఈ ముచ్చట గురించి ఇక నా దగ్గర వాదన పెట్టకు, నీ పిల్లలకు నీ మీద అధికారం ఉంటది, వాళ్ళకు కూడా నీతోటి గడపాలని ఉంటది కదా, ఇది నా ఆజ్ఞ అని సత్యవతి అంటది. సరే రాజమాత అని పాండురాజు అంటాడు. ఆయనతో కుంతి రూమ్ లకు పోతుంది. ఇక పోయి మస్తు ఏడుస్తుంది పాపం, అన్ని పూలదండలన్నీ గుంజేస్తుంది మంచం మీదకి వెళ్ళి. అప్పుడు కడతారు కదా తొలతరాత్రని, అన్ని పడేస్తుంది కిందిగా గొడగొడ ఏడుస్తా ఉంటది. ఆయనతో అంతట్లకే పాండురాజు రెండో పెళ్ళం వస్తుంది ఆమె రూమ్లకు. మాదిరి వస్తుంది రూమ్లకు రాగానే ఆయనతో కళ్ళు తుడుచుకొని ఇట్లా అంటది కుంతి, రంభ మన మధుర కుమారికి ఆమె రూము అడిగిక్కున్నదని చెప్పు అని అలా సేవకురాలకి చెప్తుంది. ఇక దాసిని పిలిచి పో తీసుకపో, ఈమెను తీసుకపో అని చెప్తుంది. ఆమె రూముకి తీసుకపో అని చెప్పంగానే మాదిరి ఉర్రి కచ్చి కాళ్ళ మీద పడేడుస్తుంది. ఏ లేవు, నువ్వేం చేస్తున్నావు అని కుంతి అంటది. చెప్పంగానే నేను చేసిన పాపం గడుపుకుంటున్నాక్క అని మాదిరి అంటది. ముందుగల్లా నేను మహారాజు తెలివి గురించి అట్లా మనసులోనే లగ్గం చేసుకున్నా, నేను ఆయనకు నిజంగా లగ్గమైందని నాకు తెలియదక్క. ఇక ఈ ముచ్చట అయితే ఆయనకే తెలియదు, గిట్లా లగ్గమైనాక తొలతరాజే మహారాజు యుద్ధానికి పోయిండని. నన్ను క్షమించక్క, అచ్చేటి తొవ్వల ఆయన నాకు చెప్తుండు, అక్క అడి పోగానే ఫస్ట్ చేసే పని నన్ను క్షమించక్క అని నువ్వు కుంతి కాళ్ళ మీద పడి అడగాలి అని చెప్పిండు. కానీ తెలియక చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించవచ్చు కదక్క, ఈ చిన్న చెల్లె దోస్తాన్ని ఒప్పుకోవచ్చు కదక్క అని ఏడుస్తుంది. ఇంత కుంతి మీదికి లేపి, నువ్వు చేసిన తప్పేం లేదు మధుర కుమారి, నువ్వేం బాధపడకు, ఈ రాజభవనంలా నీకు అన్ని రకాల ప్రేమలు గౌరవాలు దొరుకుతాయి, అచ్చన్న అలెక్కనే అని కుంతి అంటది. ఇక మాదిరి అంటది, నీ మాటలు విన్నాక నా మనసు మస్తు శాంతించిందక్క, వచ్చేటప్పుడు నీ గురించి ఆలోచన చేసిన, మహారాజు ప్రేమ కోసము మన ఇద్దరి మధ్యలా కొట్లాటలు కావు కదా అని, ఇంత ఈ కొట్లాటలలో నేను ఓడిపోతానేమో అనిపించింది అని మాదిరి అంటది. మన మధ్యలో ఎసొంటి కొట్లాటలు ఉండయి అని కుంతి అంటది. అది నిన్ను చూడంగానే నాకు అర్థమైందక్క, నీకంటే వయసులో చిన్నదాన్ని, ఇక చూడనీకి గుడక నేనే అందంగా ఉన్నా, మన మధ్యలో లొల్లులు కాకపోతే అది నీకే మంచిదక్క, మరి నేను వస్తాక్క, ఆయన నా కోసమే ఎదురు చూస్తుంటాడు అని చెప్పి ఆడికి వెళ్ళిపోతుంది. ఇక మాదిరి ఇక తెల్లారుతుంది. గాంధారి శివునికి పాలతోటి అభిషేకం చేస్తా ఉంటది. గాంధారి దోస్తుంటది కదా సుఖద, ఆమెకి ఇట్లా అంటది, పాపము మారాని కుంతి గురించి మస్తు బాధ అవుతుంది గాంధారి అని అంటది. ఆ బాధ నాకు కొడుకున్నది సుఖదా, కానీ మహారాజులకు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలుండు అది ఆచారమే కదా, ఏదన్నా ఇబ్బంది వస్తే దాన్ని ఒప్పుకున్నాడు గాక
ఇంకో దారి లేదనుకో గదే ఆచారం అవుతుంది. కానీ నాకు పాండురాజు మీద మస్తు నమ్మకం ఉన్నది. ఆయన ఇద్దరు పెళ్ళాలను సమానంగా చూస్తాడని. ఆయనకు మోసం చేసేది అన్యాయం చేసే గుణం లేదు. ఆయనకి ఇలా కుంతి మాదిరి అడవికి పోతారు కదా, ఆయన దొరుకొని పోతాడు. ఆడ చూడు వాళ్ళిద్దరు ఖచ్చితంగా దోస్తులు అవుతారు అని గాంధారి అంటది. అవురా కుమారి, మారాని కుంతి మస్తు మంచిది, మాధురిని దోస్తుని చేసుకుంటది ఎట్లయినా అని సుఖద అంటది. ఇక ఇద్దరు పిల్లలకు మొగుని ప్రేమ దొరుకుతుంది చూడు, మొగుని ప్రేమ దొరకకపోతే అదో పెద్ద శాపం అవుతుందని అంటుంటది గాంధారి. అంతట్లకే ఒక దాస వచ్చి నిన్ను ధృతరాష్ట్రుడు రమ్మంటుండమ్మా ఆయన రూముకు అని అంటది. నన్ను రమ్మంటుండా అని గాంధారి అడుగుతుంది. ఆవు నిన్నే రమ్మంటుండు అని దాసి చెప్తుంది. ఇక గాంధారి పోతుంది ధృతరాష్ట్రుని దగ్గరికి. పోయి అయ్యా అనంగానే, నువ్వు మాట్లాడక గాంధారి, నన్ను మాట్లాడనియ్యు. ఈ మనసు ఎంత చిత్రమైంది చూడు గాంధారి, ప్రవాహం లెక్క ఉరుకుతుంది, ఇంకోసారి పెద్ద తుఫాన్ లెక్క కట్టలు తెంచుకొని వారుతుంది. గట్లే నా మనసు కూడక కుట్ర, దుఃఖము, బాధ, ఏడుపు అనుకుంటా ఇన్నొద్దులు ఉరికింది. ఇక దిగజారుకుంటూనే వచ్చింది. ఎట్లయితే ఆనకట్ట ప్రవాహాన్ని ఆపుతుందో గట్లే ఒక ముచ్చట కూడక నా మనసు తీసే ఉరుకుడుకు అడ్డం పడ్డది. అదే ముచ్చట. ఎట్లా అంటే మన పాండు ముచ్చట రాకపోయే వరకు ఆగమాగమున్న నా మనసు అట్లే ఆగిపోయింది. మరి ఉరుకుడు కూడా ఆగిపోయి పాండు గురించి ఉన్న బాధ కోపంతో నా మనసును కదిలిచ్చింది. గప్పుడు నాకు అర్థమైంది నేను ఓల కుట్రకు బలిగాలేదని. పాండుకు నేను మస్తు అన్యాయం చేసిన గాంధారి, ఈ ముచ్చట అర్థం కాగానే నాకు తెలిసి వచ్చింది నీ ముచ్చట్ల కూడా మస్తు అన్యాయం చేసిన అని. నేను చేసిన తప్పును క్షమించి నన్ను నీ మొగునిగా ఒప్పుకోవా అని అడుగుతాడు. ఇక గాంధారి ఆనందంతో ధృతరాష్ట్రుని పట్టుకొని ఏడుస్తుంది. ఇవాళ నా మనసు సంతోషంతో నిండిపోయింది. నీకు నేను చేసిన తప్పును చెప్పిన, ఈ నా మనసు మొత్తం అల్కగా అయిపోయింది. ఇప్పుడు హస్తినాపురానికి నేను రాజు కాకపోతేంది, అంతకు మించిన గౌరవము మర్యాద నాకు దొరుకుతుందిడా. ఇక నువ్వే నా కొడుకు జన్మనిస్తే ఆ కొడుకు మొత్తం కురు వారసులల్లా పెద్దోడైతాడు, ఆడే యువరాజు అవుతాడు, పాండురాజుకు వారసుడు అనిపించుకుంటాడు. అప్పుడు నేనే రాజ్యాన్ని పాలించినంత సంతోషం దొరుకుతుంది గాంధారి. నాకు గంత బలమున్న కొడుకును నువ్వే నాకు ఇస్తావు కదా అని అడుగుతాడు. అయ్యా, నీ జీవితాన్ని, నీ జీవిత కోరికను తీర్చేందుకు నేను ఆ యమలోకానికైనా సరే పోతా అని గాంధారి అంటది. ఇక ధృతరాష్ట్రుడు నవ్వుకుంటా గిట్లా అంటాడు. ఆ టైం వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసిపోదాం తీయు గాంధారి, ఈడికెళ్ళి మనం సుఖంగా సంతోషంగా ఉండాలి గాంధారి అని అంటాడు. ఇక పాండురాజు పిల్లలతోటి అడవికి పోతాడు కదా. ఇక పోతుండగా తొవ్వల వాళ్ళకు ఒక జింక కనబడుతుంది. ఆయన పాండురాజు చిన్న భార్య మాధురి చెప్తుంది, ఆగురి అయ్యా, గటు చూడు, ఆ జింక ఎంత అందంగా ఉందో, నాకు గట్ జింక చర్మం కావాలి, కిందేసుకొని కూర్చోనీకి అని అంటది. మూగ జీవాలను చంపుడు తప్పు కాదా? ఒకవేళ దానికి పిల్లలుంటే అవి అనాథలు కావా అని కుంతంటది. గండ్లేముంది, జంతువుల పిల్లలు అనాథలు అయితేనే ఉంటాయి కదా, వాళ్ళ గిది పట్టించుకుంటారా? నాకు ఆ జింక కావాలి, నువ్వు నీ పిల్లం అడిగిన ఈ చిన్న కోరిక గుడక తీర్వవా అయ్యా అని మాధురి అంటది. నేనేమన్నా మారావిని 10 అడిగినా, ఇంకేమన్నా అడిగినా, ఉట్టి జింక కావాలి అని అడిగినా అని మాధురి అంటది. ఇక పాండురాజు అంటాడు, మాధురి, మంచి మాటలు మాట్లాడు, నేర్చుకో, మనసును బాధ పెట్టేటి కావు, నేను నువ్వు అడిగిన జింకను తెచ్చిస్తా, మీరందరు గిన్నే ఉండురి అని చెప్పిపోతాడు. మళ్ళా కుంత అడుగుతుంది గిట్లా, మాధురి, ఏ కారణం లేకుండా జంతువుల ప్రాణం తీసుడు మంచిది కాదు కదా అని కుంత అంటది. క్షత్రియులకు గిది అంతా ఆచారమే కదా. అరే, ఈ ముచ్చట నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు యాదవ వంశంలో పుట్టిందానివి కదక్క, ఈ యాదవులు బర్లను కాస్తారు కదా అని మాధురి అంటది. పాపం కుంతి సప్పుడు చెయ్యదిగా. పాండురాజు ఆ జింకెంబడబోతుంటాడు చంపేతందుకు. బాణం పట్టుకొని చూస్తా ఉంటాడు అటు ఇటు అడవిలా. ఇంత పొదలల్లో సప్పుడు వినబడుతుంది. సూటి చూసి బాణం ఇడుస్తాడు పాండురాజు. పొదలల్ల కిలోలో మనిషి గట్టి కొడతాడు. అన్యాయం, ఘోరం అని కొడతాడు. పాండురాజు పోయి చూస్తాడు ఏందని. ఆడబోతే ఒక ఋషి ఆయన పిల్లం సంసారం చేస్తుంటారు, వాళ్ళిద్దరికి తలుగుతుంది బాణం. పాండురాజు అంటాడు, కిందమ మహర్షుల మీరా, జంతువు రూపంలో ఉన్నది మీరా అని అడుగుతాడు.
నువ్వెందుకు ఇంత ఘోరం చేసినావు? మమ్మలను గుర్తుపట్టకుండా బాణం వేస్తావా? నేను నా పెళ్ళంతోటి కలిసి జంతువు రూపం ఎత్తి తిరుగుతున్న మూర్ఖుడా, ఆ జింక రూపము తేజస్సు చూసి కూడా గుర్తుపట్టలేవా? ఇది ఉట్టి జింక కాదని అని అంటాడు ఆయన. ఇక పాండురాజు అంటాడు, నన్ను క్షమించు మహర్షి, పెద్ద తప్పు చేసిన నేను. తప్పు కాదది, అపరాధం అని ఏడ్చుకుంటా మహర్షి గిట్ల తిడతాడు. మూర్ఖుడా, నువ్వు దశరథునికి పట్టిన గతి మర్చినవా నువ్వు? ఆయన గుడక గిసొంటి తప్పు చేసి దానికి శిక్ష జీవితాంతం అనుభవించిండు. ఎదిటోళ్ళ మీద నీ మానవత్వం గింతేనా? నువ్వు రాజు అని ఎట్లా చెప్పుకుంటావు? నీ అసొంటి రాజులు వాళ్ళ ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు? నీచుడా అని ఏడుస్తుంటాడు. ఆయన అంతట్లకే ఆ మహర్షి పెళ్ళం చచ్చిపోతుంది. ఇక ఆమెను చూసి మళ్ళా గిట్లా అంటాడు మహర్షి, నువ్వు కొడుక శిక్ష అనుభవించాలి. నువ్వు మొగుడు పెళ్ళాల కలయికకు అడ్డమచ్చినావు. నేను నిన్ను శపిస్తున్నా. నువ్వు ఏ ఆడమెతోనన్నా కలిస్తే పెళ్లి బంధం గాని సంబంధం గాని పెట్టుకుంటే నీకు సావు ఖాయం, ఖచ్చితంగా సావు వస్తుంది నీకు అని శాపన పెడతాడు. ఎంబడే ఆయన గుడక చచ్చిపోతాడు. ఇక పాండురాజు వాళ్ళని చూసుకుంటే మస్తు ఏడుస్తాడా అన్ని. ఇక ఆడనేమో హస్తినాపురంలా, ఆడనేమో రాజ్యసభల ఆటలు పాటలు పెడతారు, కథ చెప్పేటోళ్ళు వస్తారు. గదే మన దగ్గర ఒగ్గు కథ చెప్పేటోళ్ళే లెక్క. ధృతరాష్ట్రునికి అందరు దీవెనలు ఇస్తారు. ఇక గాంధారి తల్లి అవుతుందని ఆ కథలు ఆటలు పాటలు పెడతారు అన్నట్టు. అంతట్లకే పాండురాజు వస్తాడు, తిరిగి ఇంటికి వస్తాడు అడవి నుంచి. వాళ్ళని చూసి విదురుడు గిట్లా అంటాడు, మంచి టైంలో మహారాజు వచ్చిండు. ఇక పాండురాజు ఏమో శనార్థుల రాజమాత అంటాడు, రా పాండు, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చినావు. మన కురుకుల సంతోషంలా పాలు పంచుకునేటట్టు ముందుగానే వచ్చినావు. గాంధారి తల్లి అయింది. ధృతరాష్ట్రుని తొలత సంధానము జల్దే ఉడుతుంది ఇక అని అంటది. అనగానే పాండురాజుకు శాపం గుర్తొస్తుంది. ఇక కింద మహర్షి పెట్టిన శాపం. ఇక అట్లే బీరిపోతాడు. రాజమాత అంటది, పాండు, గీ ముచ్చటేందో అర్థమైందా నీకు? గిది సంతోషంగా లేదా నీకు అని అడుగుతుంది. పాండురాజు గిట్లా చెప్తాడు, అవు రాజమాత, దుఃఖం లెక్కనే మస్తు సంతోషం కూడా నెత్తి పని చేయకుండా చేస్తుంది. నా మనసు సంతోషంతో మొత్తం పొంగిపోతుంది అని అంటాడు. అన్న, నీకు శుభాకాంక్షలే అన్నా అని ధృతరాష్ట్రునికి చెప్తాడు. ఇక సింహాసనం దగ్గరకు పోతాడు. పోయి పాండురాజు ఆడ ఉన్నోళ్ళందరికీ గిట్లా అంటాడు, ఇగో అందరి ముంగట మీకు ఒక ముచ్చట చెప్పాలి రాజమాత. అడవిలా నా చేతులల్లా కిందమ మహర్షి చచ్చిపోయిండు. ఈ రాజ పదవికి నేను అర్హుణ్ణి కాదు, నువ్వే చెప్పాలి రాజమాత. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడే నేను హస్తినాపురం సింహాసనాన్ని ఇడిసబెడుతున్నా అని చెప్తాడు. అందరు బీరిపోతారు. ఇక శకుని ఒక్కడు నవ్వుతాడు అందులో, ఆయనకు మంచిదైందని చెప్పేసి. ఇక తెల్లారి భీష్ముడు పాండురాజు దగ్గరకు వస్తాడు. అచ్చిగిట్లా చెప్తాడు, ఆ శ్రీ మహావిష్ణువు 8 దిగ్గజాలను 8 దిక్కుల కాపల పెట్టి ఆకాశము, భూమి, స్వర్గము ఈ 3 లోకాల బాధ్యత తీసుకోవాలి అని వాళ్ళకు చెప్పిండు. నీకు తెలుసు కదా గిముచ్చట, ఇది మస్తు పవిత్రమైన బాధ్యత కదా, అది వాళ్ళకు తప్పక చేయాల్సి వచ్చింది. ఒకసారి నువ్వే ఆలోచన చేయి పాండు. ఒకవేళ ఆ అష్టదిగ్గజాలల్లా ఏదన్నా ఒకటి మన లెక్కనే దుఃఖంతో దారి తప్పి తన బాధ్యతలను ఇడిసబెట్టాలనుకుంటే ఏమైతుంది పాండు? మొత్తం లోకాలకు నష్టమైతుంది అని భీష్ముడు చెప్తాడు. లేదు పెద్ద బాపు, శ్రీ మహావిష్ణువు గుడక వేరే ప్రాణిని ఈ 3 లోకాల భారాన్ని మొయ్యాలి అని చెప్పొచ్చు కదా. ఓలో ఒక్కల కారణంగా లోకానికి నష్టం ఏం కాదు. గట్లే హస్తినాపురం సామ్రాజ్యానికి నేను లేకపోతే నష్టం కాదు పెద్దబాపు అని పాండురాజు అంటాడు. హస్తినాపురానికి నష్టం జరగదు పాండు, కానీ రాజమాత మనశ్శాంతికి మీ పెదబాపు విశ్రాంతికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. బిడ్డ 25 సంవత్సరాల నుంచి రాజమాత ఎదురు చూసింది. ఈ ఆశతోటే ఆమె బతుకుతుంది. ఈ హస్తినాపుర సింహాసనాన్ని ఒక సమర్థుడైన రాజు తీసుకోవాలి అని భీష్ముడు అంటాడు. ఇప్పుడు నాకు గంత అదృష్టం లేదు పెద్దబాపు, నాకు ఆ అర్హతనే లేదు. నేను పెద్ద అపరాధం చేసినని పెద్దబాపు అని పాండురాజు చెప్తాడు. నీ అపరాధానికి ఏం చేయాలన్నది మన పంతులు విదురుడు నీకు చెప్పారు కదా బిడ్డ. 1000 గోదానాలు చెయ్యు, 1000 యజ్ఞాలు చెయ్యు, వ్రతాలు, 1 పొద్దులు చెయ్యు అని భీష్ముడు అంటాడు. అది మోసమే పెద్దబాపు, నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. దేవుడు దేవేంద్రుని తోటి ఒక ఋషి చచ్చిపోయినప్పుడు ఇంద్రుడు ఎంబడే ఆయన రాజ్యాన్ని ఇడిసబెట్టిండు కదా, స్వర్గాన్ని ఇడిసబెట్టిండు. ఆయన తామర పువ్వు మీద కూర్చొని 1000 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేసిండు. దేవేంద్రుడు చేసిన పాపానికే పరిహారం లేదంటే నేను ఒక మామూలు మనిషిని,
ఉట్టిగా దానాలు ఉపాసాలు యజ్ఞాలతోటి నా పాపం ఎట్లా పోతుంది పెద్ద బాపు అని పాండురాజు అంటాడు. కానీ బిడ్డ అని భీష్ముడు అంటుండగానే ఇక నన్ను ఆపక పెద్ద బాపు, రాజ్యశిక్షను ఒప్పుకున్నోడే ఆడే నిజమైన రాజు అవుతాడు. ధర్మంతో నడుచుడు, తెలివిగా పాలించుడు ఇదే రాజు పని కదా పెద్ద బాపు. రాజే గిట్ల తప్పి చేస్తే మరి న్యాయం వాళ్ళు చేస్తారు, చెప్పే పెద్ద బాపు నువ్వే చెప్పు అని ఆ ఇంటాడికి వెళ్ళిపోతాడు ఇక పాండురాజు. మరి పాండురాజు సన్యాసం తీసుకుండా రాజ్యాన్ని నిరసబెట్టి ఎటు పోదాం అనుకుండు. కుంతి మాద్రిలా వాళ్ళు ఈ వనవాసానికి ఒప్పుకుంటారా, వాళ్ళు ఏమంటారు, హస్తినాపురానికి మళ్ళా రాజు అయిందోలు అనేటి మొత్తం మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి. మహాభారతం మొత్తం మన అరుగుల మీద కూర్చొని ముచ్చట చెప్పినట్టు మన తెలంగాణ భాషలో మీ అందరి కోసం నేను చెప్తున్నా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని పెంచుతుంది. ఉంటా మరి, మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోలో. శనార్థులు.